జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని మొన్న తల్లి ఆప్యాయంగా పలకరించడానికి వచ్చినప్పుడు గూడా, తల్లిని పక్కన బెట్టి ఒక చిన్నారిని ముద్దాడుతున్న సందర్భం గూడా చూసాం. దాన్ని అంటే తల్లి మీద ఇంకా ఈ కోపం అనేది ఉందంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితిని మనం గమనిస్తే ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటే కేవలం పలకరించలేనంత మాత్రాన ఆయనలో ప్రేమ లేదని మనం చెప్పలేము. వాళ్ళిద్దరి మధ్య జరిగిన విభేదానికి కేవలం ఆస్తి వివాదాలా లేకపోతే వ్యక్తిగతమైన వివాదాలా అనేది మనం ఖచ్చితంగా మనం అంచనా వేయలేము. మనకి న్యూస్లో వచ్చిన విషయం వేరు, పొలిటికల్గా జరిగిన విషయం వేరు, కుటుంబ పరంగా జరిగిన విషయాలు వేరు. కాబట్టి అంటే పబ్లిక్లో మాత్రం ఆ రకంగా ఉండలేని పక్షంలో ప్రజలకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అంటే తల్లిగారిని ఈ రకంగా పట్టించుకోలేదు కాబట్టి సమాజాన్ని ఇంకా ఆయన ఏ రకంగా పట్టించుకుంటారు అని రాంగ్ మెసేజ్ వెళ్తుంది. నిజంగా తల్లిగారిని ఆయన పట్టించుకోవటం లేదా, లేదంటే కావాలని ఆయన కొంచెం దూరంగా ఉంటున్నాడా, లేకపోతే ఓటమి పాలైన తర్వాత ఆయన ఆ రకమైన ఆలోచనలో ఉన్నాడా, ఎలక్షన్స్ ముందు కూడా కొంత విభేదాలు రావడం వల్ల కుటుంబ పాత్ర కూడా కొంత ఉంది కాబట్టి అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాళ్ళ పట్ల కొంచెం దూరంగా వ్యవహరిస్తున్నారా అనేది పక్కన పెడితే జనాలకి మాత్రం అర్థమయ్యేది ఏంటంటే తల్లిగారిని ఈ రకంగా దూరం పెడుతున్నారు అన్న ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఆ స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా భేదాభిప్రాయాలు విడిచి ఖచ్చితంగా ఆయన సమాజంలో రాజకీయ నాయకులు అంటే ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా అలాంటి భేదాభిప్రాయాలు లేకుండా తల్లితో కావచ్చు చెల్లితో కావచ్చు ఆ రకమైన కోఆర్డినేషన్ కొనసాగించాలి. ఇంకొకటేంటంటే టీడీపీ మీద ఎప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అంటూనే ఉంటారు. అంటే సూపర్ 6 పథకాలు అమలు కావట్లేదు, ఏం అమలు కావట్లేదు. ఇవి జస్ట్ ఎన్నికల ముందు ఇచ్చినది అంతా శుద్ధ తప్పులని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు అంటున్నారు. అది నిజమే అంటారా? అంటే పథకాలైతే మాత్రం 6 పథకాలని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అది అమలు స్థాయి అనేది ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందినప్పుడే ఆ పథకం సక్సెస్. పథకం సక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫ్రీ బస్సు పథకం పెట్టారు, మొన్నే ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ప్రారంభించారు. ఇది ప్రజలు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేవా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు వస్తాయా అవి చూడరు. హామీ ఇచ్చారా లేదా, దాన్ని అమలు చేశారా లేదని ప్రజలు చూస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఫ్రీ బస్సు పథకం పెట్టినప్పుడు ఆటో కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అంటే వాళ్ళ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించాలి. కేవలం ఇక్కడే కాదు, మన ఈ తెలంగాణలో కూడా ఆ సమస్య వచ్చింది, ఏపీలో కూడా అలా సమస్య వచ్చింది. పథకాన్ని ఒక పథకాన్ని ప్రారంభిస్తే అమలైనట్టు కాదు. ఆ పథకంలో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చేకూరినప్పుడే పథకం సంపూర్ణంగా అమలైనట్టు.